పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ హత్యకు ఇజ్రాయిల్ ప్లాన్ చేసిందా? స్విట్జర్లాండ్లో జరిగిన శాంతి చర్చల సమయంలో మునీర్ను చంపేందుకు ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ప్లాన్ చేసిందా? ఈ మేరకు ఈ సంచలన వ్యాఖ్యలు ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ పెపే ఎస్కోబార్ చేశారు. ఇప్పుడు ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలతోనే మునీర్ను మొసాద్ టార్గెట్ చేసింది అంటూ ఎస్కోబార్ అంటున్నారు. అయితే ఈ విషయాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ముందే పసిగట్టింది అని, ఈ విషయం తెలిసి ఇజ్రాయెల్కు పాకిస్తాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందని, మా ప్రతినిధులను టచ్ చేస్తే ఇజ్రాయెల్ను మ్యాప్లో లేకుండా చేస్తామంటూ పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చిందని, అందుకే ఈ మిషన్ కంటిన్యూ అవ్వలేదని ఇప్పుడు చర్చ జరుగుతుంది. కొంతమంది చర్చించుకుంటున్నారు. అయితే అసలు దీంట్లో నిజం ఎంత? నిజంగా పాకిస్తాన్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుందా? మునీర్ను ఎందుకు హత్య చేయాల్సిన అవసరం ఇజ్రాయెల్కి వస్తుంది? ఇజ్రాయెల్ నిజంగా ఒకవేళ ప్లాన్ చేస్తే, మొసాద్ ప్లాన్ చేస్తే అది పాసిబుల్ అవ్వకుండా ఉంటుందా? ఇవంతా ఆలోచించకుండా ఉంటుందా? జస్ట్ పాకిస్తాన్ తిరిగి బెదిరిస్తే ఇజ్రాయెల్ భయపడిపోయి ఆగిపోతుందా? డూ యూ రియలీ థింక్? మీకేమనిపిస్తుంది ఇది వింటుంటే? ఒక్కసారి పెపే ఎస్కోబార్ ఒక జర్నలిస్ట్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఇంత పెద్ద చర్చకు కారణమయ్యాయి కాబట్టి అతను ఏమన్నాడో ఒకసారి చూద్దాం. దాని తర్వాత వాట్ ఆర్ ద పాసిబిలిటీస్? అసలు ఇజ్రాయెల్కి అవసరం ఉందా లేదా, లేదంటే పాకిస్తాన్ బెదిరిస్తే ఇజ్రాయెల్ నిజంగా ఆగిపోయే పరిస్థితి ఉందా? అసలు మొసాద్ లాంటి సంస్థ నిజంగా ప్లాన్ చేస్తే ఇది మధ్యలో ఆగిపోతుందా? వాట్ యూ థింక్ అనేది మనం ఎలా చూడొచ్చు ఈ కోణాన్ని అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి పెపే ఎస్కోబార్ అనేటువంటి ఒక జర్నలిస్ట్ ఏం కామెంట్స్ చేశాడో చూద్దాం. Before, let me just take a note. So I remember to ask it to Larry. To ask Larry about the Vance and who relationship, Asa Munir or someone else? I didn't hear that. Vance Netanyahu. Because apparently Vance told something really hardcore to Netanyahu. And we have Is that what you told me offline or separate? No. This is separate, Mario. This is separate. Okay. So I prefer that Larry breaks that. Yeah. Perfect. Okay. And the one you told me about offline, just before we started, I'm not sure if I can mention it here, about the Israeli-Pakistani friction, the threat. You mean the threat against Asim Munir? Yes, that was confirmed. Yeah. Also the wiping out of Pakistan. Not sure you, unless I misheard earlier. Did someone say they want to wipe Pakistan off the map? No, it was the opposite, Mario. Basically, the short story is Pakistani military intel, they intercepted ultra-credible information that the Mossad was preparing under orders by Netanyahu an assassination attempt against Asim Munir and maybe the rest of the Pakistani delegation going to Switzerland. So the Pakistanis sent a direct message via the usual intermediaries. I would bet it would be Oman in this case, directly to Israel saying, if you touch our delegation, we're going to wipe you off the map. Period. I'm quoting. This is what our source told. Who said that? Who said that the wiping off the map? The Pakistani. Is that the Pakistani military intelligence high up? I would like to give a sharp opinion about this comment, but before that, let's analyze things. లాస్ట్లో నా ఒపీనియన్ నేను చాలా క్లియర్గా, సింపుల్గా చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. అసలు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని, వాళ్ళ చీఫ్ మార్షల్ని ఇజ్రాయెల్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నించిందని నెతన్యాహు ఆదేశాలతో మొసాద్ వాళ్ళ ఇంటెలిజెన్స్ మొసాద్ ఇక్కడ ఆపరేషన్ నిర్వహించడానికి ప్రయత్నించిందని, దాంట్లో అది తెలిసి పాకిస్తాన్కి ఆ విషయం లీక్ అయ్యి పాకిస్తాన్ బెదిరించిందంటే ఇజ్రాయెల్ని, మిమ్మల్ని మ్యాప్లో లేకుండా చేస్తామని, అండ్ దెన్ ఇజ్రాయెల్ భయపడిపోయి ఆగిపోయిందంట. సో ఐ వుడ్ లైక్ టు డీకోడ్ దిస్ కామెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఇజ్రాయెల్ పాకిస్తాన్ చీఫ్ మార్షల్ని నిజంగా అసాసినేట్ చేయాల్సిన అవసరం ఏదైనా ఉందా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ ఈజ్ నాట్ ఎ థ్రెట్ టు ఇజ్రాయెల్. ఇజ్రాయెల్తో వాళ్ళకి ఏ సమస్య ఇజ్రాయెల్కి పాకిస్తాన్తో డైరెక్ట్గా ఇప్పుడు ఏ సమస్య లేదు. అఫ్కోర్స్ పాలస్తీన్ విషయంలో పాకిస్తాన్ కొంత అనుకూలంగా ఉంది, ఆ విషయంలో ఇజ్రాయెల్కి ఇష్టం లేదు.
అండ్ ఇరాన్ విషయంలో కూడా ఇండైరెక్ట్గా ఇరాన్తో పాకిస్తాన్కి మంచి సంబంధాలు ఉన్నాయి, అంతవరకు ఓకే. కానీ ఇజ్రాయెల్తో డైరెక్ట్గా ఏ గొడవ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్కి. రెండోది, నెతన్యాహు చేసినటువంటి కామెంట్స్, గతంలో చేసిన కామెంట్స్ ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాలి. ఏమని? రాడికల్ ఇస్లామిక్ నేషన్స్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ న్యూక్లియర్ పవర్, దట్స్ గోయింగ్ టు బీ వెరీ డేంజరస్ అని చెప్పారు. ఆఫ్టర్ ఇరాన్, పాకిస్తాన్ విషయంలో మేము కొంచెం చూడాలనుకుంటున్నాం, స్ట్రిక్ట్గా వ్యవహరించాలనుకుంటున్నాం అని చెప్పేసి మాట్లాడారు. సో ఈ కామెంట్ని బట్టి చూస్తే ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ మే బీ ద పాకిస్తాన్ అయి ఉండొచ్చు, ఇలాంటి ఒక ఆలోచన మనకు రావడంలో సహజమే. కానీ అప్పుడు పాకిస్తాన్ ఇలాంటి కామెంట్ని ఖండించింది. ఆ తర్వాత అక్కడితో సైలెంట్ అయిపోయింది. ఇజ్రాయెల్ మళ్ళీ ఎప్పుడు కామెంట్ చేయలేదు, నెతన్యాహు ఎప్పుడు పాకిస్తాన్ గురించి కామెంట్ చేయలేదు, థ్రెట్ చేయలేదు. అండ్ పాకిస్తాన్ కూడా ఈ విషయాన్ని అక్కడితో వదిలేసింది. సో ఇప్పుడు ఇమ్మీడియట్గా పాకిస్తాన్తో ఇజ్రాయెల్కి కానీ, ఇజ్రాయెల్ వల్ల పాకిస్తాన్కి కానీ ఎలాంటి నష్టం కానీ ఎలాంటి యుద్ధ కాంక్షలు కానీ లేవు. మరి మొసాద్ నెతన్యాహు చేసినటువంటి నెతన్యాహు ఆర్డర్స్తోనే మొసాద్ ఇది ప్లాన్ చేసింది అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మొసాద్ ప్లాన్ చేస్తే పాకిస్తాన్కు తెలుస్తుందా అనేది ఇక్కడ చాలా కీలకమైన విషయం. మొసాద్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇన్ ద వరల్డ్. అవునన్నా కాదన్నా, దే ఆర్ ఇన్ టాప్ లెవెల్ ఎగ్జిక్యూషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ద గ్రేటెస్ట్ ఎగ్జిక్యూషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసినటువంటి ఆపరేషన్స్ ఒక్కసారి మీరు చూడండి. వాళ్ళు చేసిన ఆపరేషన్ దట్ ఎస్పెషలీ దట్ ఫేజర్ బ్లాస్ట్స్, వాటితో పాటు అండ్ ఇరాక్లో చేసినటువంటి వాళ్ళు ఆపరేషన్స్ కానీ, వరల్డ్ వైడ్గా వాళ్ళ క్యాపబిలిటీస్ కానీ, దే ఆర్ ద బెస్ట్. ఒకవేళ నిజంగా వాళ్ళు ప్లాన్ చేస్తే వెళ్ళి పాకిస్తాన్కి చెప్పి చేస్తారా? డూ యూ థింక్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ లైక్ దిస్? అండ్ అది ఛాన్స్ లేదు. వాళ్ళు ప్లాన్ చేస్తే తెలీదు ఖచ్చితంగా. వన్స్ ఇఫ్ దే ప్లాన్ దే విల్ ఎగ్జిక్యూట్ ఇట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ రెండోది, పాకిస్తాన్ థ్రెట్ చేస్తే ఇజ్రాయెల్ మానుకుంది అని చెప్తున్నారు. ఒక్కసారి ఇప్పుడు మనం ఇరాన్ విషయంలో నెతన్యాహు వైఖరి ఏంటో చూస్తున్నాం కదా. అమెరికా చెప్తే కూడా ఎల్లవయ్యా నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి, మీరేదో అగ్రిమెంట్స్ చేసుకుంటే అది మీకు సంబంధించిన విషయం, ఇరాన్కి యుఎస్కి సంబంధించిన విషయం, నా ప్రజల ఇంట్రెస్ట్లు ఇంపార్టెంట్ నాకు అని చెప్పేసి డైరెక్ట్గా మేము అలోన్ అయిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాం, అంటే సింగిల్గా మిగిలిపోతాం, మీ అగ్రరాజ్యాల సపోర్ట్ మాకు లేకపోయినా పర్లేదు, నా దేశ ప్రజల భవిష్యత్తే నాకు ముఖ్యం, నా దేశ ప్రజల ఇంట్రెస్ట్లే నాకు ముఖ్యం, గతంలో మాకు జరిగిన అన్యాయాన్ని గురించి మరి ఇప్పుడు మీరు మాట్లాడరా, దానికి మేము ప్రతీకారం తీర్చుకుంటేనో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటేనో తప్పేంటి అని చెప్పి మాట్లాడాడు. అండ్ మరొక స్టేట్మెంట్ కూడా రీసెంట్గా మనం విన్నాం, నేను ఎంతకాలం ఈ పవర్లో ఉంటానో, ఇజ్రాయెల్లో నేను ఎంతకాలం పవర్లో ఉంటానో అంతకాలం ఇరాన్ని నేను ఓడించడానికే చూస్తాను, ఇరాన్ మీద యుద్ధం కొనసాగుతుంది అని చెప్పి ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ని డిఫెండ్ చేసుకోవడానికే ప్రయత్నిస్తానని చెప్పాడు. సో ఈ డోంట్ కేర్ అబౌట్ యుఎస్, హీ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్, ఎనీ అదర్ కంట్రీ. వాళ్ళ విజన్ చాలా క్లియర్గా ఉంది ఇరాన్ విషయంలో. నిజంగా అలాంటి ఒక విజన్ పాకిస్తాన్ విషయంలో ఉండుంటే పాకిస్తాన్తో ఈ పాటికే యుద్ధంలోకి దిగేవాడు. అండ్ పాకిస్తాన్ కాంట్ స్టాండ్ అగెయిన్స్ట్ ఇజ్రాయెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ రెండోది, అంతర్జాతీయ పరిణామాలు కూడా కొంచెం దృష్టిలో ఉంచుకొని నిజంగా ఇజ్రాయెల్ ఎందుకు ట్రై చేస్తుంది, యుఎస్ ఒప్పుకుంటుందా? ఇజ్రాయెల్ వచ్చి ఇరాన్తో గొడవ పడుతుంటేనే యుఎస్ ట్రై చేస్తుంది ఇజ్రాయెల్ని ఆపడానికి, వద్దు ఆపండి అని చెప్పేసి, మర్యాదగా ఆపితే మీకే మంచిదని బెదిరిస్తుంది. అలాంటిది వాళ్ళ మోచేతు నీళ్లు తాగేటువంటి పాకిస్తాన్ విషయంలో వేలు పెడితే, అంటే వాళ్ళ డర్టీ వర్క్స్ అన్ని చేసి పెట్టేటువంటి పాకిస్తాన్ విషయంలో ఏలు పెడితే, వాళ్ళని బెదిరిస్తేనో లేదంటే వాళ్ళ మీద ఇలాంటివి ఏమైనా ఎగ్జిక్యూట్ చేస్తే అమెరికా ఊరుకుంటుందా? అనవసరంగా అమెరికాతో ఉన్న గొడవలు సరిపోక కొత్త గొడవలు పెట్టుకోవడానికి ఇజ్రాయెల్ రెడీ అవుతుందా? ఖచ్చితంగా నో అనే చెప్పాలి. సో ఏ కోణంలో చూస్తే ఇది పాసిబుల్ అవుతుందని మరి ఆ జర్నలిస్ట్కి అనిపించిందో నాకు తెలియదు, నాకైతే తెలియడం లేదు. హిజ్ నేమ్ ఇస్ పేపో ఎస్కోబార్. ఒక ఇరాన్ యుఎస్ చర్చలకు సంబంధించి స్విట్జర్లాండ్లో జరిగేటువంటి సమయంలో దీనికి సంబంధించి ఒక ప్రైవేట్ పాడ్కాస్ట్లో అతను మాట్లాడుతూ ఇలాంటి కామెంట్స్ చేశాడు. సో అంతవరకు మాత్రమే తప్ప నాకు తెలిసి దీంట్లో ఎలాంటి ఇది లేదు. అన్నిటికీ మించి ఒకవేళ ఇజ్రాయెల్ డిసైడ్ అయితే హూ ఈజ్ పాకిస్తాన్ బిఫోర్ ఇజ్రాయెల్? మేబీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ పవర్ ఉండుండొచ్చేమో, కానీ డూ యూ రియలీ థింక్ ఇజ్రాయెల్ ఈజ్ గోయింగ్ టు ఫియర్ ఆఫ్ దీస్ కామెంట్స్?
అండ్ ఒకవేళ నిజంగా ఇజ్రాయెల్ అలాంటి ప్రయత్నం చేస్తే ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్, ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్కి తడిచిపోతుంది. ఇజ్రాయెల్ అలాంటి ప్రయత్నం చేస్తుంది అంటే ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఈ పాటికి గగ్గోలు పెట్టి గందరగోళం చేస్తే ఇదిగో మాకు ఇజ్రాయెల్తో థ్రెట్ ఉంది, ఇజ్రాయెల్ ఇలాంటి ప్రయత్నం చేస్తుంది అని చెప్తుంది తప్ప ఏదో ప్రైవేట్గా ఫోన్ చేసి ఇదిగో మా జోలు వస్తే మిమ్మల్ని వేసేస్తామని చెప్పే పరిస్థితి ఉండదు. అంత మాత్రానికి ఇజ్రాయెల్ భయపడదు. నిజంగా అలాంటి థ్రెట్ ఇజ్రాయెల్ నుంచి ఉంటే పాకిస్తాన్ ఇంత కూల్గా ఉండే పరిస్థితి మనకి కనిపించడం లేదు. సో ఏ రకంగా చూసినా సరే, హిస్టారికల్గా చూసినా, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ ప్రకారం చూసినా మునీర్ని అసాసినేట్ చేయాల్సిన అవసరం ఇజ్రాయెల్కి లేదు. ఒకవేళ ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తే, మొసాద్ ప్లాన్ చేస్తే అది తప్పే టార్గెట్ కాదు. అందులోనూ పాకిస్తాన్ బెదిరించినంత మాత్రాన వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ ఫోకస్ అంతా ఇరాన్ మీద మాత్రమే ఉంది. అండ్ ఒకవేళ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇన్ కేస్ ఇంకేదైనా రీజన్ వల్ల ఒకవేళ చేయాల్సి వచ్చినా ఆఫ్టర్ ఇరాన్, ఇంతకుముందు నెతన్యాహు కామెంట్స్ నేను చెప్పాను కదా, ఇరాన్ లాగా ప్రయత్నించే వాళ్ళు, న్యూక్లియర్ పవర్ కోసం ప్రయత్నించే వాళ్ళు, లేదంటే న్యూక్లియర్ పవర్ కలిగి ఉన్నటువంటి రాడికల్ ఇస్లామిక్ కంట్రీస్ విషయంలో ఇరాన్ తర్వాత పాకిస్తాన్ మేబీ లిస్ట్లో ఉండుండొచ్చేమో. నెక్స్ట్ టిక్ మార్క్ ఇరాన్ తర్వాత పాకిస్తాన్ విషయంలో ఉండొచ్చేమో ఇజ్రాయెల్కి. ఎందుకంటే పాలస్తీనా విషయంలో వాళ్ళు కొంచెం ఇజ్రాయెల్కి అగెన్స్ట్గా మాట్లాడుతూ వస్తున్నారు, ఇరాన్తో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు, అంతవరకే. అండ్ రాడికల్ ఇస్లామిక్ కంట్రీస్ దగ్గర న్యూక్లియర్ పవర్ ఉండడం మంచిది కాదనే ఒపీనియన్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళ మీద ఏమన్నా ఫోకస్ పెట్టవచ్చేమో. అంతే తప్ప ఇప్పటికిప్పుడు పాకిస్తాన్తో యుద్ధంలోకి దిగే ఆలోచన, లేదంటే పాకిస్తాన్ మీద అటాక్ చేయడం వల్ల, మునీర్ని అసాసినేట్ చేయడం వల్ల, ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ మునీర్ని అసాసినేట్ చేయడమే ఇజ్రాయెల్ ప్లాన్ అయితే అనుకుంటే అంత అవసరం ఏమొచ్చింది? మునీర్ డైరెక్ట్గా ఇజ్రాయెల్ని థ్రెట్ చేసినటువంటి సందర్భం లేదు, నెతన్యాహుని థ్రెట్ చేసిన సందర్భం లేదు. ఏముంటుంది? అయితే మేబీ ఇజ్రాయెల్ ఈజ్ సఫకేటింగ్ విత్ ద ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ పాకిస్తాన్ ఇలాంటి విషయాల్లో. ఎందుకంటే పాకిస్తాన్ అనే దేశానికి అసలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పనికిమాలిన గుర్తింపు మనకు తెలిసిందే. అదొక ఉగ్రవాద దేశం, అమెరికా మోచేతి నీళ్ళు తాగే దేశం. అమెరికా డర్టీ వర్క్స్ని చేయడానికి, అంటే వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతూ అమెరికా చేసేటువంటి కొన్ని కాన్స్పిరసీస్ని కొంత అండర్ గ్రౌండ్లో చేసి పెట్టేటువంటి ఒక దేశం, డర్టీ వర్క్స్ చేసేటువంటి ఒక దేశం మాత్రమే ఇది, వాళ్ళ పెట్ అమెరికాకి. అలాంటి దేశం విషయంలో మేబీ హీ ఈజ్ నాట్ హ్యాపీ విత్ దేర్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ దిస్ పీస్ టాక్స్ అండ్ హీ ఈజ్ నాట్ హ్యాపీ ఫర్ ట్రంప్ ఈజ్ గివింగ్ దిస్ మచ్ వాల్యూ టు పాకిస్తాన్ and they are really not happy to sit with Pakistan for this peace talk. First of all, they are not interested in this peace talk. అందులోనూ పాకిస్తాన్ ఇన్వాల్వ్ అవ్వడం అసలు ఇష్టం లేదు. అలాంటి విషయాల్లో మేబీ హీఈస్ లిటిల్ సఫికేటెడ్. ఎందుకు వీళ్ళతో ఏంటి అసలు మనకి, వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి ఈ విషయంలో, వీళ్ళకి ఆ స్థాయే లేదు, ఆ అర్హత లేదు అన్న ఉద్దేశంలో ఉండుండొచ్చేమో. ఆ మాత్రం దానికి మునీర్ని అసాసినేట్ చేసే పరిస్థితి ఉంటుందా? పాకిస్తాన్తో నిజంగా కయ్యం పెట్టుకునే పరిస్థితి ఉంటుందా? లేదు. సో ఓవరాల్గా ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే దోస్ కామెంట్స్ ఆర్ జస్ట్ బేస్లెస్. మేబీ హిజ్ ఒపీనియన్, ఇంకేదైనా కొన్ని కాన్స్పిరసీ థియరీస్ ఉంటాయి కదా, కొన్ని రకాల క్రియేటెడ్ కాన్స్పిరసీ థియరీస్ ఉంటాయి, అలాంటి వాటిని ఏమైనా అతను చెప్పుండొచ్చేమో. మేబీ ఇట్ మైట్ హిజ్ ఓన్ అనాలిసిస్ వితౌట్ ఎనీ బేస్ అయి ఉండొచ్చేమో. అంతే తప్ప దీనికి ఎలాంటి ఆధారం ఉన్నట్లుగా నాకైతే అనిపించడం లేదు. ఒకవేళ ఉంటే పాజిటివ్ కోణంలో మనం చూస్తే దట్స్ గోయింగ్ టు బి ఏ వెరీ బిగ్ డేంజర్ ఫర్ పాకిస్తాన్. ఇజ్రాయెల్ నిజంగా మనలాగా భారతదేశంలాగా ఆచితూచి వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, అమెరికా ఏమనుకుంటుందో ఇవన్నీ ఉండదు. ఇజ్రాయెల్ నిజంగా యుద్ధం చేయాలి పాకిస్తాన్తో అనుకుంటే డైరెక్ట్గా నైట్ వెళ్ళి వాళ్ళ మీద బాంబులు వేసేస్తుంది. అండ్ ఇప్పటికే మనం ఇరాన్ విషయంలో చూస్తున్నాం కదా, అమెరికానే లెక్క చేయడం లేదు ఇజ్రాయెల్, ఇంకెవరు లెక్క చేస్తుంది? ఎవరి గురించి వాళ్ళు ఆలోచిస్తారు? అండ్ నిజంగా మొసాద్తో పోల్చుకుంటే పాకిస్తాన్కి అంత గొప్ప ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందా? ఖచ్చితంగా లేదు. మొసాద్ ఈజ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్, దే ఆర్ ఇన్ టాప్ ర్యాంక్. సో ఇలాంటి సిఐఏ తర్వాత మొసాద్ ఈ టాప్ 1-2లో టాప్ 3 పొజిషన్లో ఉంది మొసాద్. అండ్ దే హ్యావ్ ఎ గ్రేట్ హిస్టరీ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ఆపరేషన్స్, సీక్రెట్ ఆపరేషన్స్. సో ఫేజర్ అటాక్ అని ఒకసారి మీరు కొట్టి చూడండి, ఇన్ కేస్ మీకు అవకాశం ఉంటే. ఫేజర్ ఆపరేషన్ ఆఫ్ మొసాద్ అని ఒకసారి కొట్టి చూడండి, ఎలాంటి భయంకరమైన ఆపరేషన్స్ వాళ్ళు చేయగలుగుతారు. ఇఫ్ దే రియలీ వాంట్, అది లీక్ అయ్యే అవకాశం లేదు.
పాకిస్తాన్ ఇంటెలిజెన్స్కి, అందులోనూ వాళ్ళదేమంత గొప్ప ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం కాదు మొసాద్తో పోల్చుకుంటే. మొసాద్ చేసేటువంటి సీక్రెట్ ఆపరేషన్ ఇంత పెద్ద హై లెవెల్ అండ్ ఒక పెద్ద యుద్ధాన్ని, అందులోనూ న్యూక్లియర్ పవర్ ఉన్నటువంటి ఒక దేశంతో వీళ్ళు డీల్ చేసేటప్పుడు అంత ఈజీగా అది లీక్ అయ్యే అవకాశం ఉంటుందా? అందులోని స్విట్జర్లాండ్లో ఎందుకు చేస్తారు? అన్ని దేశాలు కలిసి అక్కడ, ఈవెన్ అమెరికా ఇంట్రెస్ట్ ఉంది అక్కడ స్విట్జర్లాండ్లో, అక్కడ కూర్చొని వాళ్ళు మాట్లాడుతుంటే అక్కడ ఎందుకు చేస్తారు? మునీర్ని ఒకవేళ నిజంగా ఏదైనా టార్గెట్ చేయాలనుకుంటే దే కెన్ డైరెక్ట్లీ హిట్ హిమ్. వాళ్ళ దేశంలోనే హిట్ చేయగలుగుతారు. దే హ్యావ్ దట్ క్యాపబిలిటీ అండ్ దే హ్యావ్ దట్ కరేజ్. సో ఇట్స్ వెరీ సింపుల్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మేబీ ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే దే మే రిక్వెస్ట్ ఆర్ ఆస్క్ ఫర్ ఇండియాస్ హెల్ప్. పక్కనే ఉంటుంది, ఇండియా పక్కనే ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ కూడా మీరు మాకు హెల్ప్ చేయండి, వాళ్ళ సంగతి మేము చూసుకుంటామని ఇండియాని ఇన్వాల్వ్ చేయొచ్చు, అడగొచ్చు. సో ఇలా ఉంటుంది తప్ప నిజంగా అంత పరిస్థితి అయితే కనిపించడం లేదు. మరొకసారి ఆ కామెంట్స్ మీకు వినండి, మీకు వింటే మీకేమనిపిస్తుందో మీరే చూడండి అండ్ ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీకు ఏమనిపిస్తుంది ఈ వార్త వింటుంటే? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? డూ యూ రియలీ బిలీవ్ ఇజ్రాయెల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ప్లాన్స్? వన్స్ అగైన్ ఒకసారి కామెంట్స్ చూడండి. In this case, directly to Israel saying, if you touch our delegation, we're going to wipe you off the map. Period. I'm quoting. This is what our source told. Who said that? Who said that? The wiping off the map. The Pakistani. Is that the Pakistani military intelligence, high up. Oh, let me just take a note. So I remember to ask it to Larry. To ask Larry about the Vance and who relationship, Asa Munir or someone else? I didn't hear that. Vance Netanyahu, because apparently Vance told something really hardcore to Netanyahu, and we have. Is that what you told me offline or separate? No, no.